Don't touch me. ఎన్నిసార్లు కొట్టాలి వినపట్లేదా? లేకపోతే తొలుగులాగా ఒళ్ళు కోవిడ్ ఆఫీసు నుంచి ఇంట్లో కారు పెట్టవా దరిద్రం మొహంతో తయారై ఒక ఊరు పెట్టు మంచి దరిద్రం వాడ కనీసం మంచి డ్రెస్ కూడా ఆల్రెడీ ఫ్రెష్ అయ్యాను. నువ్వే ఒళ్ళి వదిలేసిన పాత్రలాగా జిడ్డు మొహం అసలు దరిద్ర మొహం చూస్తే జిడ్డు మీద ఎరట్టకూడదు. అయినా నేను తింటే తినకపోతే బాగా పడుతా అసలు ఈ గొప్పగా రాకూడదు. ఆఫీసులో పడుకుంటే అసహ్యంగా ఉంటుంది. ఇంకెన్నాళ్ళు భరించాలో ఈ దరిద్ర అసలు గుర్తుందా ఓ కంప్లీట్ బాస్ ఎక్కడ అనుకునేది అసలు నేను కాదు నీలో ఉండే అనిపిస్తుంది. దాన్ని పడుకోబెట్టాను మంచిగా పెట్టాను. గుడ్ మార్నింగ్. ఏంటన్నా అరిచా అంటే నేను మాట్లాడితే అరుపులు అదే మాట్లాడితే అందుకే అంటారు ముందు వచ్చి చెరువు కన్నా ఎన్ఫెక్షన్ బొమ్మలు వాడి అనుకుంటామంటే అయినా అన్నారు వద్దని ఈయన అడుగుతారేంటి? ఈయనంత తాగొచ్చాడు. ఎంత వదలుతున్నా మాటలు ఇళ్ళల్లో కూర్చుంటున్నాయి బాబయ్య. అంతకాలం మా ఇంటికి మాది దూరం ఎక్కడికి గతం అవడం లేని ఆనందం అయితే భవిష్యత్తు మార్పులుగా వేశారు. బాబులు ఎంత నొప్పి పెడుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను పెట్టిస్తాను చీకట్లు ఎంత దట్టంగా ఉండి చెప్తున్నా ఇల్లు రావట్లేదు. నీ బ్రతుకులు చీకట్లు చాలా తగ్గింది. మీరు ఎందుకు పడుకోండి, నేను తింటాను.
మామయ్య నక్కింతో పొద్దు పొడిచి ఏం బాబు పైన సూర్యుడి గుడ్లు ఉంటే కానీ కలుగుతారని మీరు పొద్దున్న ఎక్కడికో బయలుదేరుతున్నారు. కారు నీ పేరునే ముందు అవసరం వచ్చింది. ఈ బిల్డింగ్ నీ పేరు రిజిస్ట్రేషన్. నీ ఇల్లు ఆ ఇల్లు కదా అయితే ఇప్పుడు ఈ రైతు మీ అకౌంట్ లో 5 crores క్రెడిట్ అయ్యారు. మీ కొడుకు పైసలు వాడు నీకు కొడుకేనా? కొత్తగా ఇప్పుడు ఇవన్నీ ఏంటండి? రోజులు ఎప్పుడు ఒకేలా ఉండదు. ఇప్పుడు అన్నా హ్యాండిల్ చేస్తున్నావు నీకు. దట్ ఈస్ ద గ్రేట్ భాస్కర్. మరేంటండి ఇదంతా? కంపెనీలో 40% నీకెలా చేయాలి? అసలు ఏం జరుగుతుందిరా? నాకంతా అయోమయంగా అంతాడు. Your valuable sign, please. సైనా Yes. ఏంటిది? Divorce paper. విడాకుల పత్రాలు. ఏమన్నా? వీళ్ళు జ్ఞాపకాలు ఏమన్నా? కావాలి కావాలి అడిగండి. ఎందుకు విడిపోవాలనుకుంటున్నావు? ఏమండి? నేను ఇంత తప్పు చేశానండి. నువ్వు తప్పు చేసుకోవాలని అనలేదే. మరి ఏంటిదంతా? నాన్న కాలం మారుతుంది, అభిరుచులు మారుతుంటాయి, ఆలోచనలకి కొత్త రకాలు వస్తాయి. 40 నాటిన వయసులో కొత్తగా రక్షణ వచ్చి 20 సంవత్సరాల బంధాన్ని వదిలేసి విడిపోవాలనుకున్నావన్నమాట. కాలం గడిచే కొద్దీ బంధాలు బలపడతాయి, అభిరుచులు వస్తుంటాయి, ఆలోచనలు పెద్దస్తాయి. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఒకే కథలో ఉంటున్నాం కానీ జగత్తు వారే అడుగుతున్నాం. మాట్లాడుకుంటున్నాం కానీ మనసులో అవసరం. స్టవ్ వెలుగుతుంది కానీ తిండి కలవతుంది. మనసు రంగుతో కోసనట్టుంది. ఇది చావు అన్నట్టు. ఇది కూడా నెక్స్ట్ పంపకాలి. ఏమీ అర్థం కావట్లేదు. ఇది ఎందుకు పోరాటమే నాకే అర్థం లేదు. ఏం పాపం చేస్తాను? అడుగుతుందిగా చెప్పు. అన్ని అర్థం పడతలేనారు. ఈ ఓపెన్ తాపం కంపెనీ కారు మిమ్మల్ని తరగతిస్తా. స్మార్ట్ వాచ్ తెప్పించుకోవడానికి ఆ విద్యార్థులు అంశాలు కలవలేగా విరామ పత్రాలు తీసి ఖాళీ సత్వం పెట్టడానికి చూసే బాధ్యత భార్యకు భర్త భర్తకు భార్య దూరంగా ఉండడం ఎంత అవసరమో తెలిసిన వాళ్ళు అది కాదు వరకు తోడుగా నీకు నేనున్నాను అని భరోసా ఇచ్చామంటే అంటారు. భర్తని స్నానానికి బాధ్యత గుర్తు చేస్తే మీరు తట్టుకోలేకపోతున్నారు. మరి నా ప్రతిని భవిష్యత్తుని గురి చేసి మీ నిర్ణయానికి నేనే కావాలి. భవిష్యత్తు కూడా ఎప్పుడు రాకూడదు ఇంకా ఏర్పాటు చేసింది. సంబంధ మాత్సర్యాన్ని లేకుండా ఏదో ప్రత్యేక ప్రత్యేక అందుకు మనిషి లేకపోతున్నాకలేదు. పక్షులు గుంపులుగానే వసంత మందల వల్లే దేవుడు మన నన్ను కట్టి వంటలు చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు వంట ఎందుకు అవునుగా కొడుకు
పడుకున్నాడు. అయితేనే తోడే కావాల్సింది. ప్రేమించి పెళ్లి చేసుకుని 20 సంవత్సరాల కాపుడు 18 సంవత్సరాల కొడుకు మీరందరినీ గాలి వదిలేసి నీ దారిలో చూసుకుంటారు. ఓకే అలాగే అలాగే కానీ కొడుకు దగ్గర ఉంటుంది. అవునమ్మా, తల్లిని చూడవలసిన బాధ్యత కొడుకునే కదా. కానీ అది ఇప్పుడు తండ్రి లేదు. అంటే నువ్వు చచ్చినప్పుడు కట్టుబట్టి చేసిన కషాయపడి అన్న అన్న కొడుకు చిలకలు మాట్లాడేది మాట్లాడేది మామయ్య ఒక్క క్షణం. అసలు మీరు నన్ను ఎందుకు వదిలేయాలనుకుంటున్నారు? అనంతానికి అవసరం. నువ్వు సమాధానం చెప్పాల్సి దానికే చెప్పు. నాకు నచ్చలేదు. నచ్చలేదా? ఎందుకో అన్నింటికి కారణాలు నచ్చబట్టే కదండి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వయసులో ఉండడం చేస్తాం. అలాగని ఆ పని జీవితాంతం ప్రేమించాలి వెంటబడి ఏర్పించి వాళ్ళ పేరెంట్స్ ఒప్పించి కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. హో అని సంబరపడిపోయావు. అప్పుడు పెద్దవాళ్ళ ఆశీస్సులు అవమానిస్తున్నావు. రాణి వంశాన్ని ఎగతాళి చేస్తున్నావు. కోపంలో వెలుగుల్ని 7 గుర్తుల్ని చెరిపోయాలనుకుంటున్నావు. పెళ్లి జీవితానికి బాధ్యత నేర్పుతుంది, అంతేగాని బరువు కాదు. ఈ పెళ్లి తాళి బంధాలు అనుకున్నాను. ఇవన్నీ వచ్చే ఫ్లాష్. మ్యారేజ్ జస్ట్ ఇల్లు అనేది మనిషికి శారీరక అవసరం మాత్రమే. ఎంత బాగా చెప్పారు. పవిత్రమైన పెళ్లి అండి జస్ట్ శారీరక అవసరం. నేను మీకేం తప్పు చేశానండి? నీకేం తప్పు చేశాను? మహారాణా చూసుకున్నా. ఇప్పుడు బానిసలో బయటికి చేస్తున్నావు. గుండెలు నిండా కోటి మోసంతో ఇంట్లో కడుపు పెట్టాను. నా కళలన్నీ కన్నీళ్ళు అవుతాయనుకోలేదు. కాలానికి మీకు ఎందుకు వచ్చిందో ఈ విపరీతమైన ఆలోచన. మొత్తాన్ని తుచ్చైపోతుంది. మధ్యలో పేరు మొత్తాన్ని కూడా తుచ్చైపోతుంది. అన్ని మనం కూడా జరగవు. జరిగేదంతా మన మంచికి. ఏం మంచి చేశాలని ఎవరిని ఉద్ధరించాలని హఠాత్తుగా ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నారో అదే చెప్పు. అది ఇంతవరకు వచ్చింది ఆక్రమించు చెప్పు. హారికలు పెళ్లి చేసుకుందాం. అందుకే ఇంత ప్రకటించాడు. నేను మీకేం తప్పు చేశాను? అర్థం కాలేదా? అనుకోలేదా? ఆనందాన్ని పొందలేదా? బాధ్యత మీకు సాగలేదా? తప్పు చేస్తున్నావు. నీ నిర్ణయం మర్చిపో. అదే మాట్లాడాలి. చెప్పండి. మనసు మార్చుకోండి. సంతకం పెట్టండి. ఆశలు కథ మూసి పట్టకుండా కూడింది. నువ్వేం చేసినా మాకు కావాలి. మాట ఒప్పుకోకుండా నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు? దానికి 1,00,000 మార్గాలు ఉన్నాయి. ఒక్క విషయం గుర్తుంచుకో. నిన్ను కన్నవాడు కానీ నువ్వు కన్నవాడు కానీ
అవతారం నీ తోడు అనవరకు నీకు తోడుగా ఉండేది కట్టుకున్న భార్య మాత్రమే. అది కదా నువ్వంటే నాకు చాలా ఇష్టం. పెళ్ళైన తర్వాత కాలికి కూడా నాకు భార్య అన్ని పొరప మెచ్చున్నాను, పన్నీరు మెచ్చున్నాను. నా మాట నీకు ఎలా అర్థమైంది? మావయ్య మీరేం చెప్పినా ఆయన మారు. నేనే మారాను, ఎందుకంటే నేను ఆడదాన్ని కదా. పురుషాంతాను ఆలోచించదు. ఆడంటే బాన్స అడిగి పడి ఉండాలి. మగాడు చెప్పిందల్లా చేయాలి. నా ముందు తప్పు తీర్చాను, రా అంటే రావాలి. ఓ అంతే కదండి. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నిజం మాట్లాడటం తప్ప ఇంకేముందో నా దగ్గర. ఇప్పుడు మీకేం కావాలి? మీ జీవితం నుంచి నేను తప్పుకోవాలి అంతేనా? అదే చెప్తుంది. అయితే నాకు ఒక కోరిక ఉంది. కోరిక అనుకోండి, కండిషన్ అనుకోండి, దాన్ని మీరు ఒప్పుకోవాలి. మీరు ఉండండి మావయ్య. ఏదో కోరిక కండిషన్ అంటావు. అదే పెళ్ళైన కొత్తలో మీరు నాకు ఎంత ప్రేమ, ఎంత అన్నిటిగా ఉన్నారు. అంతే ప్రేమగా, అంతే అన్నిటిగా నన్ను ఒక్క నెల రోజులు మీరు నాకు ఉండాలి. ఓకే. ఆ నెల రోజులు మీరు నాతో పెడితే నేను మీకు శాశ్వతంగా ఏం మాట్లాడుతున్నావు? తొందరపాటు నిర్ణయాలు జీవితాలు ఎక్కడ తీసుకున్నా ఆలోచించావా? జ్ఞాపకాన్ని చివరిగా ఒక్కసారి చూసుకోవాలన్న చిన్న ఆశ. ఓకే ఓకే ఓకే. నా సంతోషం కోసం దూరంగా వెళ్ళిపోవాలనుకున్న మీ ఆఖరి పేరు తెచ్చుకో. ఇందాలాగే రండి. ఓకే. నమ్మొచ్చా? 100%. మరి నీవు నమ్మొచ్చా? నేను మీ భార్యనండి. మరొక్క రోజు మాత్రమే. జస్ట్ 1 month. ఓకే. ఓకే. కన్నకలేదు కదా కట్టుబేటికి ఎందుకని ఇప్పుడు నీకు వచ్చిన కష్టమే. నా జీవితకాలం ఎంతో నాకు తెలియదు. కానీ ఈ నిర్ణయాలతో నా జీవితం నెల రోజులు అమ్మ ఎందుకు అనుకుంటున్నారు? అమ్మా ఊహ తెలిసినప్పుడు ఒంటరితనంలో పెట్టాల్సి నింపుతాం. యాక్సిడెంట్లో మా నాన్నగారు చనిపోయారు. ఆ బాధతో కొంతకాలానికి మా అమ్మ కూడా కనిపించింది. ఒంటరి వాడి ఒంటరిగానే పెరిగి పెట్టమన్నయ్య. మా తర్వాత నలుగురు బిడ్డ దురదృష్టం కూడా నా బిడ్డ వచ్చింది. నేను కడి ఆ చేతులు పెట్టి ఈ అమ్మ కన్ను చూసి అలాగే ఒంటరిగానే వీడిని పెంచి ప్రవర్తిస్తాను. మా గర్భంలో వచ్చాను. ఇప్పుడు నువ్వు కూడా అదేంటది దాని పేరెందుకు దాని పేరెందుకు ఒళ్ళు కంపలో ఉంటుంది. అన్ని బంధాలు తెచ్చుకుని వెళ్ళిపోతాం. కొత్తగా పెళ్లి చేసుకుని వీడు అదేమో కొత్తగా మాట్లాడవచ్చు కదా. భగవాన్ ఇంటిలోకి పడుతుంది కదా. పడుతున్నా నీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా స్మాల్ బోర్డు లాంటి ఓల్డ్ జోన్ లో జాయిన్ చేస్తాను. ఒకేసారి శ్మశానంలో సమాధి కట్టే అక్కడ ప్రాణం పోయినగా మా నిర్ణయం మిమ్మల్ని ఇంతగా బాధపడుతుందనుకోలేదు. అది కాదమ్మా, భవిష్యత్తు ప్రారంభంగా కనిపిస్తుంది. కోడల్లో వచ్చావు, కూతుర్ల మధ్య అమ్మలా ఆడుతున్నావు. నువ్వు ఏం చోట
నా ఉనికి ప్రశ్నార్థకమవుతున్నా. బరువు అనుకోకపోతే తనదే పుత్తూరు మీద ప్రయాణం మళ్ళీ పుస్తకాల మీద లగేజీనా గత కాలపు తీపి జ్ఞాపకాన్ని వర్తమానంలో చూడాలనుకుంటున్నావు. భవిష్యత్తు నీకు ఏం చెప్తుందో ఏమో నాకు తెలియదు. కానీ నువ్వు బాగుంటావు. హాయ్ హారిక లవ్ యూ డార్లింగ్ ఏంటి ఒక్కొక్క ఏం చేస్తుంది అన్ని విషయాలు ఆలోచించి మాట్లాడతాను ఓకే సీ యూ డార్లింగ్ బాయ్ ఏడ్చింది చాలు గుర్తుండగా నెల రోజులు గడువు రేపటి నుంచి మొదలు గుడ్ బై ఉండడానికి ఈమె యోగ్యురాలు అని ఆయన నిర్ణయించి నాకు భార్యని చేశాడు. కాబట్టి ఈమెని గౌరవించకపోతే మా నాన్నగారి యొక్క నిర్ణయాన్ని అదోలో పరిచినట్టు గౌరవించాట రాముడు. కానీ సీతమ్మ అందుకు కాదుగా. సీతమ్మ ఎందుకు ప్రేమించిందంటే ఆయన నా భర్త అంతే. తల్లి తండ్రి ఇంకోట కారణాలు లేవు. అది ఈ జాతి గొప్పతనం. ఎక్కడో పుట్టిన పిల్ల ఇంటి పేరు వదిలేసి వంశం వదిలేసి ఉన్న ఊరు వదిలేసి అందరినీ వదిలేసి భర్త యొక్క చిరిగిన పట్టుకుని సప్తపది ప్రమాణం చేసి వెళ్ళిపోయిన తర్వాత నా నాన్నగారు నా అత్తగారు నా మరుదులు నా భర్త దీనికి అంతటికీ మూలస్తంభం ఎక్కడుంది? నా భర్త నా భర్త మావయ్య మీరు ఆ విషయం గురించి మర్చిపోండి. హ్యాపీగా పంపినగండి. తెల్లారికి చాలా సేపయింది. కాఫీ తీసుకొచ్చాను. అప్పుడు అందరిదే పెళ్ళి కొత్తలో అంటే చెప్పాలంటే ఎలా స్వామి ఇప్పుడు మనం సైడ్ విషయంలో ఒక్క 2 రోజులు ఆగి ఉంటున్నాం. కాఫీ పడుతుందండి మాయ ఇప్పుడు కాఫీ చాలా పూర్తి చెప్తా కాఫీ ఇవ్వండి. కాఫీ ఎలా ఉంది? ఇదండి స్నానం చేసండి. టిఫిన్ రెడీ చేస్తాను. వెళ్ళండి మాయా ఏమైనా మర్చిపోయారా? డబ్బు తీసుకెళ్ళడం మర్చిపోయాడు. ఇప్పుడేనా ప్రయత్నం మాదండి నీ ప్రయత్నం నుంచి ఆ పైన
ఏమండి టిఫిన్ రెడీ వేడి వేడి ఇడ్లీ పొట్టట్లేదు రావాలి ఇయ్యా నాకు ఒకప్పుడు ఇడ్లీ అంటే చాలా ఇష్టంగా తినేవాళ్ళు ఇప్పుడు నచ్చదు. సభమ్మా నచ్చవు. తెల్లగా మృదువుగా ఆవు మీద ఉడికి ఆరోగ్యానికి లేని వాడికి నచ్చవు. నీకు తింటారే పిజ్జాలు బర్గర్లు ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసే జంక్ ఫుడ్స్ ఇంకా చాలా ఉన్నాయమ్మా. ఆవుతో పాటు నువ్వు మారాలి. నువ్వంటే నువ్వు కాదమ్మా నీ వంట ఇడ్లీ వెయ్యాలనుకున్నావు. ఒక రోజు సాంబారి, ఒక రోజు కొత్తిమీర, ఒక రోజు క్యారెట్ రంగులు మారుతాయి. బజారు రుచులకు అలవాటు పడిన వాళ్ళకి ఇంటి రుచులు నచ్చవు. మారాలి. అలా గుడికి వెళ్ళి వస్తుంటారు కానీ ఆ సెలవు అద్భుత అందుకే అన్నాడు ఇల్లే ఇళ్ళలో స్వర్గమని ఇల్లాలే ఇంటికి దేవతని అని మా గురుగారు అన్నాడు. శక్తి కావాలా ఎంతరం ఫలవంతి ముకుంద సార సంపర్కము పోలు సవటరా. ప్రేమగా పెంచి తప్పు చేశాను. మొదటి ముక్క వస్తున్నానండి నేనేదో కాఫీ చూపించాను ప్లీజ్ ఇదిగో ఈ బాక్స్ ప్లీజ్ 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 ఇంపార్టెంట్ థింగ్ చెప్పారు కదా. అయితే ఈ వాక్తో పోటీ పర్మిషన్ ఇస్తున్నా. సాయంత్రం వచ్చి నన్ను సినిమా తీసుకెళ్ళాను. ఏం మర్చిపోయినట్టున్నారు? ఏం మర్చిపోయారు? గుర్తు తెచ్చుకోండి. మరి 5 నిమిషాలు రావడానికి లేదు. నేను హ్యాపీగా పంపిస్తాను.
నిమిషంలో అదండి సాయంత్రం సేవ చేస్తారు కానీ ఈరోజు నేను బాగా అది కాదు మార్క్స్ ఇంపార్టెంట్ లేదు నువ్వు ఒకటి చెప్పు రాంగ్ కాపీ అప్పుడే పట్టుకోలేదు సేవ చేస్తాను మీకు ఇష్టం లేదు అది కాదు అన్నారా సరే ఇష్టం లేదు ఓపెన్ చేయి ఏంటది ఆఫీస్ పెట్టిన సినిమా తెలియదు నేను ఆఫీస్ గా డ్రాప్ చేసి సినిమా తెలుసుకోవచ్చు చెప్పాను ఆ ప్రమాణం అవసరం నేను ఒక్కదాన్ని ఎప్పుడైనా సినిమా వెళ్ళాలా ఎక్కువ ఒకప్పుడేమో నీతో సినిమా చేయడం కంటే ఏది ఎక్కువ కాదు అని అంత ఇంపార్టెంట్ మీటింగ్ అయితే ఈ విషయాలను చూసుకోవడానికి ఆఫీస్లో వస్తాను కదా అని చెప్పండి ఏమయ్యా మీరు వెళ్ళవలసిన టైము ఎప్పుడో దాటిపోయింది అప్పుడు బయలుదేరితే ఇంటర్వ్యూలు కనుక్కుంటారు ఎలాగో సందా క్యారీ కాబట్టి నేను ఆఫీస్ అది కాదు ఈ రోజు నేను సినిమా చూడాల్సింది బయట థియేటర్లో అయినా సరే ఇంట్లో టీవీలో అయినా సరే అందులో ఎక్కువ పెళ్లి షాప్ అలాగే బాబు ప్రిస్క్రిప్ట్ నేను పట్టుకొస్తాను మీకు నా పని చేసుకోగలను అలాగే ఆఫీస్ రావడం అలాంటి హలో త్వరగా రండి నీకు ఇష్టమైన బాగుంటుంది సాంగ్ వస్తుంది మన ప్రేమ నేను పడాల్సిన నువ్వు పడుతున్నావు చాలా అవసరంగా ఏంటి విషయం కొత్త పరిస్థితి ఈ అమ్మాయి ఎలా ఉంది అమ్మాయి అప్పుడే మనోడు సంబంధం పొందుతున్నా మనోడు కాదు ఎక్స్ప్రెషన్ పెళ్లి చేసుకోకూడదా మీరు పెళ్లి చేసుకోబోతున్నారా అవునా వేరే అమ్మ చనిపోయి
లేనంత సంతానం. ఈయన పెళ్లి చేసుకుంటే నాకు భార్య వస్తుంది కానీ వీడిని తల్లిలా చూస్తుందో లేదు. ఒకవేళ మొదట్లో చూసినా అందుకు పిల్లలు పుట్టిన వీడు బ్రతుకు ఏమైపోతుందో ఏమోనని భయపడి పెళ్లి చేసుకోవడం మానేశారు. మహానుభావుడు మాతాంగతి వీడిని చూసిన తర్వాత నాకు జ్ఞానోదయం కలిగింది. సత్పురుషుల నోటు చెప్పకండి, వాళ్ళ ప్రవర్తనే మానవులకు మారుతారు. నా మాటలు ఎక్కాలంటే నువ్వు చేసిన పని ఒంటికి గుంటూరు కాలం రాసినట్టు అంట మండిపోతుంది. వీడికి కుక్క కాపలా కష్టం. వీడు మాత్రం అనుకూలమైన భార్య, అందించిన కొడుకు, అందమైన సంసారాన్ని వదిలేసి రెండో పెళ్లికి సిద్ధపడ్డాడు. సిగ్గుండాలి. చట్టబద్ధంగా విడాకులు తీసుకుంటాను, చట్టబద్ధంగా రెండో పెళ్లి చేసుకుంటాను. దీనికి సిగ్గేందుకు? నెల రోజుల నుంచి నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆయన మనసులో నాకు స్థానం లేదని తెలిసిపోయింది. రేపు చెప్పిన ఆయన అది అలా అలా అర్థం చేసుకోవాలి. అదే నీ భార్య నీ ముందే వేరే వాటితో తిరిగి వాటితో వెళ్ళిపోతుంది. చూడండి అలా లక్షలాది మంది సంవత్సరాలతో ఓట్లు వేయించుకుని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళే రోజు ఒక పార్టీకి విడాకులు ఇచ్చి మరొక పార్టీకి తాళి పెడుతున్న ఈ వ్యవస్థలో కేవలం 2000 మంది సాక్షిగా తాళి కట్టిన భార్య చట్టబద్ధంగా విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకుంటారంటే అదేదో పెద్ద బాధనట్టు ఇంత రాత్రాలు చేస్తారు. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ డాడీ, వెరీ వెరీ బ్యాడ్. ఏనాడు నేను పల్లెత్తు మాట్లాడలేకపోతే నువ్వు ఎంత వేధించినా నోరెత్తి ఎందుకు సమాధానించావు? నీ తల్లి నీకు జన్మనిచ్చి అడుగుకుని కానీ నువ్వే తన సర్వస్వంగా భావించి సాక్షాత్తు మృత్యుతో పోరాడి ఆనాడు నేను ప్రత్యేకించుకుందా నీ భార్య ఇంట్లో పచ్చడి మాట్లాడి కోవిడ్ సీరియల్ చేయడం మనిషి మీద సారి చేసి గురించే మహమ్మారి కరోనా చేతులు చేసి మాత్రాన 30 కాక
ఎంతో మంది హోప్ క్యారెట్ తో ఉంటే రికవర్ అయ్యాడు. భయపడకు. బతికింది మమ్మల్ని. 10 లక్షలు నా బతుకుల కథలు. నాకు ఇది ఆఖరి రోజు. ఆఖరిగా ఉంది. నీ శక్తితో పెడతావా? నీకేమీ కాదురా, నీకేమీ కాదు. నువ్వు భయపడకూడదు. సమయం వచ్చింది. నేను మాట్లాడలేదు. నన్ను మాట్లాడమండి. మీరు ధైర్యంగా ఉండండి. వాళ్ళకి తెలియ చెప్పండి. ఏమీ ఆలోచించు. నువ్వు క్షేమంగా ఉండాలి. మన బాబు కోసం, మన పక్షం కోసం, మన కోసం త్యాగం చేసిన మా నాన్న కోసం నువ్వు నాకు ఆకేకం లేదు కమలా. నిన్ను తగ్గిపోతా కదా. అన్నీ తెలుసున్నారు. నువ్వు భయపడకు. ఆగమ్మా, ఆగు. కలిపి చూసావా? హోమ్ క్యారెట్ ఉంటే ఎంత గొప్పగా రికవర్ అయ్యాడు. ఏం కాదురా, ముఖ్యంగా దీనికి కావాల్సింది పడుకోవద్దు, భయపడకూడదు. నువ్వు అయిపోతే నిన్నే నమ్ముకొని బ్రతుకుతున్నది ఇప్పుడు ఆలోచించుకో. అంతా బాగా అద్భుతమైన ఆయుర్వేద వైద్యుడు ఎంతో మంది ప్రాణాలు కాపాడారని మా టీవీలో చూశాను. మా అదృష్టం పట్టించుకోవడం ఎలాగంటా రైస్ లేవు, బస్సు లేదు, మన డ్రైవర్ రావు కూడా మానేశాడు. నాకు డ్రైవింగ్ వచ్చు కదా మావయ్య. ఈ చీకట్లో ఉన్నా ట్రీట్మెంట్ తర్వాత వెలుగు వస్తుంది. ఆ వెలుగు కోసమే ఈ చీకటి పడాను. కానీ నేను వస్తాను. ఇందులో త్యాగం కనపడదు. అదే కాదు. మనిషి కాదు, పురుషు ముఖలాంటి భార్యను వదులుకొని గంజాయి ముఖం కోసం కావాలన్నా ఇంతకంటే అనుభవిస్తా. ఏమన్నా అనుకోండి, నా నిర్ణయం మారదు, మా పరిణయం ఆగదు. హాయ్ హారిక, ఏంటి వచ్చేసావా? అది ఉపయోగ నువ్వు అధిష్టానం దగ్గర ఉండు. నేను కరెక్ట్గా 10 నిమిషాలు, ఓన్లీ 10 మినిట్స్ అవుతుంది. ఇలా కదా ఓపెన్. ఆ పక్కనే జ్యూస్ పార్లర్ ఉంది, అందులో నువ్వు తిరిగి కూల్గా ఒక 50 నిమిషం ఒక దారి చెప్తావు. చేస్తాను 10 మినిట్స్
Yes, only 10 minutes. Okay? See you, darling. భాస్కర్ నీ ప్రియురాలు అడగాన్ని ఉద్యోగంలో చూపించు. Yes. నీ భార్య అనుకున్నానే అన్ని రాసిచ్చావు. అన్న కొద్దిగా అడుగుతున్నాను, ఒక్క 10 నిమిషాలు నాకు తెలియదు కదా. ప్లీజ్ 10 minutes. You mean 10 minutes? 10 minutes. Why? ఎందుకు ఏమి అన్నారు ప్లీజ్ అన్న తండ్రిని అడుగుతున్నా. Okay. ఏం చెప్పను ఆయన ఏం పని నీకు ఇచ్చిన నెలగడుగులు ఏమీ సాధించలేకపోయావు. ఏదో పెద్దవాడి చిన్న ప్రయత్నం. ప్లీజ్ తండ్రి నాకు కాబోయే కోడలు సరిపోదు. ఏంటన్నా వెళ్ళదు. నాకు కాబోయే కోడలు మన ఇంట్లో అడుగు పెట్టబోయే కోడలు. Love you, daddy. Love you. ఇంట్లో ఏం జరుగుతుంది? మీరు ఏం చేస్తారా? నాకు మాత్రం ఏం తెలుసు నేను కూడా ఎక్కడ కదా ఉంది ఎక్కడికి? ఎక్కడికి ఎందుకు ఏమి అనుకో. ఏమి కాలేదమ్మా, ఏమి కాలేదు. నువ్వు ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది? నాకు ఎదురు కూర్చో. ఈ పిచ్చిన కాలకూడదు. ప్లీజ్ వెళ్ళు. ఏం లేదు. ఏమి కాదు. కూర్చో. ప్లీజ్ రండి. వెళ్ళిపో. రోజు మాట్లాడుతూ ప్లీజ్ రండి. పెళ్లి చేసుకుని అన్నగా ఇంటికి తీసుకోవాలని ఎంతో ఆనందంగా బయలుదేరామా. హఠాత్తుగా రాని వచ్చి నాకు గుర్తేసి అక్కడ వాళ్ళు గుర్తుపట్టి తీసుకొచ్చారు. ఎక్కడ కమలమ్మా, ఇల్లు వాకిలి కాళ్ళు కంపెనీ షేర్లు అన్నీ తన పేరు రాయించుకొని వీటికి విడాకులు చెల్లిపోయిన ఓహో ఆస్తి పాస్తులన్నీ ఆవిడగారి కట్టబెట్టి నాకు కాని కట్టడానికి తయారయ్యారు నీ కోసం సర్వం త్యాగం చేసిందా? అవునవును త్యాగమూర్తి ఆస్తి రాసిస్తా అందరూ ఇస్తానంటే ఏదో ఆకుపడచ్చు. ఇంకా ఈ యాక్సిడెంట్ పెళ్ళైన తర్వాత చచ్చిపోయిన హాస్పిటల్ తీసుకెళ్దాం. ఇలాంటి రుద్రికి ఇలాంటి కాళ్ళకి సేవ చేయడానికి నేనేం మొదలు తెలిసాను కదా. ఎక్కడ చూసినా ఆర్థిక సంబంధాలే తప్ప మానవ సంబంధాలు
భార్యాభర్తల బంధానికి అనుబంధానికి నిలువెత్తి నిదర్శనం మనం భారతీయత అని పురాణాలు గ్రంథాలు భార్యను ఎంతగానో అభిమానించుకున్నాడు. భర్త కోసం సాక్షాత్తు సూర్య భగవాన్ని సతీసుడు యముని వెంటాడి వేధించి భర్తను ప్రతినిధించుకుంది సతీ సాధి. భర్త మాటకు పెట్టుబడి అగ్ని ప్రవేశం చేసింది సీతమ్మని. భార్య కోసం సముద్రంపై సేతువునే నిర్మించాడు శ్రీరామచంద్రుడు. ఒకే మాట, ఒకే భార్య. ప్రపంచ దేశాలన్నీ మన వివాహ వ్యవస్థను వేరే కూడుతుంటే మనం మాత్రం గంటకొకడు, రోజుకొకడు, నెలకొకడని ఆడమ్మగా తేడా లేకుండా పబ్బులు, క్లబ్లు, చాటింగ్లు, డేటింగ్లు, విదేశీ సంస్కృతిని తలకెక్కించుకొని తగలబడిపోతున్నాం. ఒక్క విషయం గుర్తుంచుకో, జీవితంలో తల్లిదండ్రులు భారం కాకూడదు, భార్య బానిస కాకూడదు. అర్థమైతే నిన్ను క్షమించవలసింది ఏం కాదు, ఈ భార్య. అంత మాట మీరు నమ్మరా? హలో, హలో హలో, ఎవరు? నేను కళావతిని. అవునులే, మర్చిపోయి ఉంటారు. వచ్చి చాలా కాలం అయిందిగా. సారీ, రాంగ్ నంబర్. ఇది బేలాపురి కల్చరల్ అసోసియేషన్ ఏలూరు వారి సమర్పణ.